నంద్యాలలో అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ CITU డిమాండ్ చేసింది. ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు భారీ సంఖ్యలో నంద్యాల కలెక్టరేట్ ను ముట్టడించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. వేతనాల పెంపు, పెండింగ్ బకాయిల చెల్లింపు, పని భారం తగ్గింపు వంటి ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని వారు కోరారు. అంగన్వాడీ సిబ్బందికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. మార్చి 2న విజయవాడలో నిర్వహించనున్న చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో తరలివచ్చేలా సిద్ధం కావాలని జిల్లా కార్యదర్శి ఎం నిర్మలమ్మ పిలుపునిచ్చారు. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎం నిర్మల. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు నిరవధిక నిరాహార దీక్షలు చేయాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 23వ తేదీ నుండి 24వ తేదీ వరకు 3 రోజులు 23, 24, 25వ తేదీలలో ప్రాజెక్ట్ లెవెల్లో ఆయాలు టీచర్లు చేయడం జరిగింది. మరి ఈ రోజు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ అంతా ఈ రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న 6 ప్రాజెక్టుల టీచర్స్ అంతా ఈ రోజు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే కనీస వేతనం 26,000 సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం 26,000 ఇవ్వాలని మా డిమాండ్. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలు ఏదంటే కనీస వసతులు లేని అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి, సరి అయిన ఆ పోషకాహారం సరిగా లేని అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. మరి ఇచ్చే క్వాంటిటీ ఏ మాత్రం ఉంది, ఏ విధంగా సరిపోతుంది, పిల్లలకు మెనూ సరిపోతుందా లేదా అనేది ప్రభుత్వము చూసుకోవడం లేదు. సాక్ష్యం అంగన్వాడీ సెంటర్లు వచ్చినాయి కానీ కేవలం సాక్ష్యం వరకే పరిమితం అవుతున్నాయి కానీ మిగిలిన అంగన్వాడీ సెంటర్లు మాత్రం పట్టించుకోవడం లేదు. దయచేసి ప్రభుత్వాన్ని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం, కేవలం కనీస వేతనం 26,000 ఇవ్వాలనే మా డిమాండ్. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, తర్వాత మే నెలంతా వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 42 రోజుల సమ్మె మేము చాలా బాగా 42 రోజుల వరకు చేయడం జరిగింది. అక్కడున్న అంత ముందున్న ప్రభుత్వం ఖచ్చితంగా మీకు చేస్తామని మభ్యపెట్టి మీట్స్లలో మరి రాయడం జరిగింది. మీట్స్ రాసిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చినాక మీకు ఖచ్చితంగా మీకు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని నెరవేరుస్తామని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా చాలా మంది అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్ పోస్టులు లేక వయస్సుతో నిమిత్తం లేకుండా సూపర్వైజర్ పోస్టులు అడుగుతున్నాం. మేము కొన్ని 40 ఏళ్ల సర్వీస్ ఉంది ఒక్కొక్కరికి. మరి ఈ రోజు వరకు రిటైర్డ్ అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా నోచుకోలేని పరిస్థితి. మాకు కుటుంబాలు లేవా, మేము మహిళలం కాదా? ఇప్పుడు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇచ్చే 11,500 ఆయాకు 7,000 ఇస్తే ఎట్లా బ్రతుకుతారనేది కొంచెం ఆలోచించాలి ప్రభుత్వం కూడా. వేలకు వేలు తీసుకున్న ఉద్యోగస్తులు ఉంటున్నారు కానీ అంగన్వాడీ కార్యకర్తలు రోజు మీరు ఎప్పుడు రోడ్ల మీదనే పడుతున్నారు. మీ సమస్యలు ఏంటివని ప్రజలు అడుగుతుంటే మీకు చెప్పాలంటేనే చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి ప్రభుత్వం వెంటనే మాకు కనీస వేతనం ఇవ్వాలని, లేని పక్షంలో రేపు జరగబోయే 2వ తేదీ అసెంబ్లీలో ముట్టడికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. నిన్న విజయవాడలో జరిగిన ఫ్లడ్ లో మరి వరద బాధితుల కోసం అంగన్వాడీ టీచర్లు మంచి మనసుతో 11,500 జీతం అయినప్పటికీ, ఆయాకు 7,000 అయినప్పటికీ వరద బాధితులకు అందరం ఒక రోజు వేతనం మేము ఇవ్వడం జరిగింది. మేము ఇతరులను చూస్తున్నాం కానీ ప్రభుత్వం మమ్మల్ని అయితే గుర్తించడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ ప్రభుత్వము, మేము దరిదాపు 50,000 మంది టీచర్లము, 50,000 మంది ఆయాలం ఉన్నాం. మా కుటుంబంలో ఎంతమంది ఉంటారో లెక్కేసుకోండి. ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిందంటే మరి ఎట్లా వచ్చింది అనేది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా మాకు మా అవసరాలు ఏవైతే గుర్తించి మా అవసరాలన్నీ తీర్చాలని మేము కోరుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా 23 నుంచి 27 వరకు 3 రోజులు ప్రాజెక్టు వేదిగా 6 ప్రాజెక్టులు జిల్లాలో ఉన్నాయి. 6 ప్రాజెక్టులలో రిలే దీక్షలు కూడా చేయటం కూడా జరిగింది. 26, 27 జిల్లాలో మరి కొనసాగిస్తున్నాం రిలే నిరాహార దీక్షలు. జిల్లాలో 1663 సెంటర్లు ఉన్నాయి. 3,200 మంది
టీచర్లు, ఆయాలు, మినీ వర్కర్స్ ఉన్నారు. మరి గత 42 రోజులు సమ్మె కాలంలో మరి ఒప్పందాలను మేము నెరవేరుస్తామని చెప్పిన ఈ కూటమి ప్రభుత్వము ఇంతవరకు కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు కూడా ఏమి కూడా పట్టించుకోవటం లేదు. సంక్షేమ పథకాలు కూడా ఇవ్వటం లేదు. అదే విధంగా 26,000 కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి డిమాండ్ లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఉంది, ఇంతవరకు కూడా ఇవ్వలేదు. పని భారం కూడా తగ్గించాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేసి కూడా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. అదే విధంగా రిటైర్మెంట్ కూడా బెనిఫిట్స్ కూడా పెంచాలనేసి, అదే విధంగా గ్రాట్యుటీ కూడా అమలు చేసినామని చెప్తున్నారే గానీ ఇంతవరకు కూడా ఆ జీవో కూడా రాలేదు. కానీ రిటైర్డ్ అయిన తర్వాత సగం పింఛన్ కూడా ఇవ్వాలి, జీతం వస్తున్న దాంతో సగం పింఛన్ కూడా ఇవ్వాలనేసి కూడా కోరుకుంటున్నాము. అదే విధంగా 42 రోజులు జనవరిలో నుంచి చేసినటువంటి 2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి 22 వరకు మరి 42 రోజులు దీక్ష పోని విధంగా మేము సమ్మె చేసినాము. ఆ సమ్మె కాలంలో ఒప్పందాలను ఒప్పుకున్నారు, ఇంతవరకు కూడా నెరవేర్చలేదు. ఈ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చాలనేసి మేము ఈ జిల్లా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా 27 జిల్లాల నుంచి కూడా చేయటం కూడా జరిగింది. రేపు 2వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమం కూడా ఉంది. జీతాలు పెంచాలి, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, కనీస వేతనం 26,000 ఇచ్చేంత వరకు, పని భారం తగ్గించేంత వరకు కూడా మా ఉద్యమము కొనసాగిస్తామనేసి కోరుకుంటూ అంగన్వాడీ జిల్లా 3 రోజుల పాటు నంద్యాల తాలూకా ఆఫీస్ దగ్గర ఈ యొక్క నిరసన దీక్షలు జరిగాయి. రేపు జిల్లా ఆఫీస్ దగ్గర జరుపుతున్నారు. ప్రధానంగా మహిళలు బజారుకు వచ్చి వాళ్ళ సమస్యల గురించి ఎలుగెత్తుతున్నారని అంటే ఎటువంటి సందర్భంలో వచ్చారనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు, కానీ ప్రభుత్వం గమనించడం లేదు. మరి అధికారంలో లేనప్పుడు మాట్లాడినటువంటి మాటలకు ఇప్పటికీ చాలా తేడా ఉంది. ఆ రోజు 42 రోజుల పాటు చేసిన ఆ యొక్క నిరసనల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏది మాట్లాడినా ఫైనాన్స్ లోటు అని చెప్తున్నారు. మరి లక్షల ఎకరాలను కార్పొరేట్ శక్తులకు అప్పజెప్తున్నారు కదా, మరి వాళ్ళకు అప్పజెప్పిన ఆ చేతులు ఈ యొక్క 11,500, 7,000 రూపాయలతో పనిచేసేటువంటి ఈ యొక్క అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ఇవ్వడానికి మీకు చేతులు రావడం లేదా అని మేము సిఐటిగా ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు 8 డిమాండ్లు మాత్రం పెట్టారు. అందులో కనీస వేతనం మనం ఎవరో చెప్పింది కాదు, సుప్రీంకోర్టే చెప్పింది కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని. బీజేపీ అధికారంలో నుండి గుజరాత్ హైకోర్టు టీచర్కు 24,000, ఆయాకు 20,000 కనీస వేతనం ఉండాలి అని చెప్పింది. మరి మనం ప్రభుత్వానికి కానీ మన ఏలిన ఈ రాజు అధికారం ఉన్నటువంటి పార్టీ నాయకులకు కానీ తెలియదా? మరి ఆ రోజు శిబిరాల దగ్గరకు వచ్చి ఏవేవో ఇచ్చిపోయినారు కదా హామీలు, ఆ హామీలు ఏ విధంగా మర్చిపోయారు? మరి వీలే కదా మళ్ళీ రేపొద్దు మీకు ఓట్లు వేసేది. ఆ రోజు హైదరాబాద్లో మీరు గుర్రాలతో తొక్కిచ్చి లాఠీలతో కొట్టించి ఇది చేసినప్పుడు ఆ యొక్క శాపమే కదా మీరు మరుసటిసారి ఓడిపోవడానికి కారణం. అందుకని మహిళలు పెట్టే శాపాలు తప్పనిసరిగా మీకు తగులుతాయి. అందుకని ఇప్పటికైనా సరే మీరు తెలివి తెచ్చుకొని సాధ్యమైనంత తొందరలో వాళ్ళ డిమాండ్స్ను తప్పనిసరిగా మీరు నెరవేర్చకపోతే సిఐటియు వారికి వెన్నుదండగా నిలబడి వాళ్ళ సమస్యల పరిష్కారంలో పోరాటంలో ముందుంటుంది అనేది ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.